వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యూహాలు, ఎత్తుగడలు, పొత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఇప్పటికే ఖరారైంది. కానీ జనసేన పార్టీ గతంలోనే ఎన్డీఏలో ఉన్నది, ఎన్డీఏ నుంచి బయటికి రాలేదు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రకటించిన తర్వాత మరి బీజేపీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తాయా లేదా? మరి జనసేన ఒకవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుంటూనే మరోవైపు బీజేపీతో స్నేహం ఎలా నెరవేరుస్తుంది? ఇక ఇప్పటికే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి తాను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో దిగే అవకాశం ఉన్న నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ నుంచి బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే 0.5% ఓటు బ్యాంక్ ఉందో అదే వస్తుందని అనుకున్నారు. అంతకు మించి పెరిగే అవకాశం లేదు. కానీ ఒక్కసారిగా షర్మిల చేరికతో పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా, కొణతాల రామకృష్ణ కాడ నుంచి మిగిలిన నేతలంతా కూడా 8 మంది మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు. ఆయన భార్య ఇద్దరు కూడా కళ్యాణదుర్గం, రాయదుర్గం నుంచి కంటెస్ట్ చేస్తామని చెప్పి ప్రకటించారు. మరి ఆయన ఇండిపెండెంట్ పోటీ చేస్తారా, కాంగ్రెస్ పార్టీ నుంచి? సో వైఎస్ఆర్సీపీలో టికెట్ రాని వాళ్ళు, బీజేపీలో టికెట్ రాని వాళ్ళు, తెలుగుదేశం, జనసేనలో టికెట్ రాని వాళ్ళందరికీ కూడా ఒక ఆప్షన్గా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిలిచింది. సో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది జనసేన పరిస్థితి. జన సైనికులు టీడీపీకి సపోర్ట్ చేయాలా, ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నటువంటి బీజేపీకి సపోర్ట్ చేయాలా, ఏంటి అనే దాని మీద చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకురాలు శిరీష గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు రామకృష్ణ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామకృష్ణ గారు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నాయకురాలు షేక్ ముంతాజ్ గారు కూడా లైవ్లో ఉన్నారు. సో ముందు రామకృష్ణ గారి దగ్గర నుంచి వద్దాం. రామకృష్ణ గారు అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది. రామకృష్ణ గారు చెప్పండి, మీ పార్టీ జనసేనతో పొత్తా, జనసేన టీడీపీతో పొత్తా, లేకపోతే ఒంటరిగా వెళ్తారా? అందరికీ నమస్కారం అండి. మా పార్టీ చాలా క్లియర్గా ఉంది. జనసేన అనేది ఎన్డీఏలో భాగస్వామి, మాతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మేము ఇప్పటి వరకు అయితే జనసేనతో పొత్తులోనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో మేము జనసేన కలిసి పోటీ చేస్తాం. ఇది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇంకా దానికి మించి ఏదైనా ఉంది అంటే అది తప్పనిసరిగా కేంద్ర నాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, అక్కడి నుంచే నిర్ణయం వస్తుంది. కాబట్టి ఇప్పటికైతే మేము జనసేనతో పొత్తులో ఉన్నాం, క్లియర్గా ఉన్నాం. మేము జనసేన కలిసి రేపు ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం. ఇదైతే క్లియర్గా ఉంది. ఎందుకంటే నిన్న కూడా మనోహర్ గారు, మా పార్టీ నాయకత్వం నాదెండ్ల మనోహర్ గారు నిన్న మా పార్టీ నాయకత్వం దగ్గరికి వచ్చారు. శివప్రకాష్ జీ గారిని గౌరవ సూచకంగా కలిసి వెళ్ళారు. మాకు జనసేనకి మధ్య ఎటువంటి ఇది లేదు. మేము చాలా క్లారిటీగా ఉన్నాం. జనసేన మాతోనే ఉంది. రైట్. శిరీష గారు మీరేమంటారు? మీరు టీడీపీతోనా, బీజేపీతోనా? నమస్తే అండి. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే. అసలు ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ కూడా మాకు మిత్రపక్షమే. అలాగే ఇప్పుడు మేము టీడీపీతో కూడా మిత్రపక్షంగానే ఉన్నాము, కలిసి పోటీ చేయబోతున్నాం కూడా. ఇప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేయబోతున్నామా లేదా అనే విషయాన్ని ఇంకా మా అధిష్టానం ప్రకటించలేదు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది పోటీ చేయడం, ఒక సింగిల్ గా వెళ్ళడమా లేకపోతే పొత్తులో వెళ్ళడమా అనేది ఎవరి ఇష్టం మీద వాడి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు టీడీపీతో మేము ఆల్రెడీ పొత్తులో ఉన్నా కూడా తెలంగాణ ఎలక్షన్స్ లో చూసినట్లయితే టీడీపీ మాకు సపోర్ట్ గా కాకుండా కాంగ్రెస్ గా సపోర్ట్ గా ఉంది. ఆయన కూడా దాన్ని మేమేం వ్యతిరేకించలేదు, ఎవరిష్టం వాళ్ళది కదా సార్. అందుకని మేము దాన్ని అయితే ఏమీ ఇప్పుడు పాయింట్ గా తీసుకోవట్లేదు. వచ్చే ఎలక్షన్స్ లో అయితే టీడీపీ, జనసేన అయితే ఖచ్చితంగా కలిసి పోటీ చేయబోతున్నాయి అనేది మాత్రం ముందు ఒక క్లారిటీతో ఉన్న విషయం. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తున్నారండి. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా కూడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే వాళ్ళకి సహాయం చేసుకుంటూ ప్రజల్లోకి చక్కగా వెళ్తున్నారు. మరి ఇది చూసి సహించలేని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎలా విమర్శించాలో తెలియకుండా మరి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రకరకాలుగా విమర్శిస్తా ఉన్నారు. మరి దత్తపుత్రుడని కానీ, ప్యాకేజీ స్టార్ అని కానీ, 3 పెళ్లిళ్ళని కానీ,
విమర్శిస్తా ఉన్నారండి. ఎందుకంటే ఈయనకి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి వేరే ఏ ఒక్క టాపిక్ లేదు. మరి దత్తపుత్రుడు అని విమర్శిస్తున్నారు. మరి రేపటి రోజున వాళ్ళ చెల్లి షర్మిల గారు కూడా మరి ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టబోతున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి సిగ్గు లేకుండా ఈ షర్మిలక్క ఇంతకు ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారు, కాంగ్రెస్ ని అమ్మేశారు అని మాట్లాడింది. మరి ఈవిడ పార్టీని కలిపితే మాత్రం విలీనం చేసినట్లు, మరి చిరంజీవి గారు పార్టీని విలీనం చేస్తే మాత్రం అమ్ముకున్నట్లు మరి ఎలా అయిందో మరి మాకైతే అర్థం కావట్లేదు. మరి ఈవిడ ఎంత కమ్మింది, ఎంత ప్యాకేజ్ ఈమె తీసుకుంది, మరి తీసుకున్న దాంట్లో ఈవిడ అన్నయ్య గారికి ఎంత ఇచ్చింది అనేది కూడా ప్రజలకు తెలియాలి. అలాగే మరి ఆవిడ మరి ఇంకో మాట కూడా మాట్లాడింది, రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసేవారని మాట్లాడి మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఎలా విలీనం అంటే చేసిందంటే రాజకీయ మరి అంత పార్టీలో సిగ్గులేని పార్టీ. ఇవన్నీ ఉంటాయా? రాజకీయ పార్టీలో ఇవన్నీ కూడా పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయా? 2014లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఇదే టీడీపీని మీ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో 2014కి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళని కూడా చాలా ఘాటుగా విమర్శించారు. మరి ఈ రోజునేమో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా మీరు. విమర్శించిన మాట అయితే నిజమేనండి. కాకపోతే విధానపరంగా విమర్శించారు, ఎప్పుడూ వ్యక్తిగత దోషణలకైతే వెళ్ళలేదు. ఇప్పటి రోజున రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చిత్రహింసలు చేయడం మనం చూస్తున్నాం. ఇటువంటి రాక్షస పరిపాలన విముక్తి కలిగించాలంటే కేవలం మనకు అధికారం కూడా అవసరం లేదు, మనం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలి. ముందు ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ప్రజలకి విముక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ అనేక మార్లు అనడం కూడా మనం విన్నాం, మనం ఏదో టీడీపీలో ఎవరినో సీఎం చేయడానికి మనం పని చేయట్లేదు అని కూడా ఎన్నో సార్లు చెప్పారు. రాబోయే ప్రభుత్వంలో మేము తప్పకుండా డిమాండ్ చేస్తాం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన టీడీపీ పొత్తుని విచ్ఛిన్నం చేసేందుకు అనేక రకాలైన ప్రయత్నాలు అయితే విమర్శలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటినీ చూసి జనసైనికులు కానీ, అటు టీడీపీ శ్రేణులు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అంటే ఈ పొత్తుని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందంటారా? పొత్తుని ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పటి నుంచి ఉన్న పరిస్థితులు వేరు. ప్రజల తర్వాత మాట్లాడదాం, ప్రజల తర్వాత పక్కన పెడదాం. ముందు మీ పార్టీ జనసైనికులు కానీ, లేదా అటువైపు ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కానీ మీ పొత్తుని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉన్నదా? మేమైతే హ్యాపీగానే ఉన్నామండి. ఎందుకంటే ఎప్పుడు అయితే జనసేనతో మేము పవన్ కళ్యాణ్ గారితో ఒక్కసారి నమ్మి ఆయన వెంట నడిచాము, ఆయన ఏది చెప్తే అదే వేదవాక్కుగా మేము భావించి ఆయన వెంట ఇప్పటి వరకు నడుచుకుంటూ వస్తా ఉన్నాం. టీడీపీతో నేననే కాదండి, ఆయన బీజేపీతో కలిసినా కూడా ఆయన మాటే వింటాము. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డిని, అంటే మీ లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అంతే. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తెలంగాణలో జరిగిందో కేసీఆర్ టార్గెట్ గా, ఇక్కడ ఏదో జరుగుతుందంటే వైసీపీ టార్గెట్ గా ఇక్కడ ఒక పొత్తు అయితే ఫిక్స్ అవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ముఖ్యమంత్రి గారు ఎలా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆడవాళ్ళని అవమానించి మాట్లాడడం, ఆడవాళ్ళ చున్నీలు అంటే కూడా భయపడి చెప్పి చున్నీల్ని తీయించేసి సభల్లోకి ఇన్వైట్ చేసిన వ్యక్తి ఆడవాళ్ళని విమర్శించు మాట్లాడుతున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు భార్యలు అంటున్నారు, రేపటి రోజున మమ్మల్ని అంటారు. కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి రక్షణ కావాలంటే ముందు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేయాలండి. మరి ఈ రోజున వీళ్ళు అధికారంలోనే ఉన్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అన్నారు, మరి ఈయన కేసీఆర్ దత్తపుత్రుడు కాదా? ఈయన నిన్నగాక మొన్న మరి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి 20 నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక పుష్పగుచ్చం ఇచ్చి పలకరించి వచ్చేయచ్చు. కానీ ఏ మీటింగ్స్ జరిగాయి? ఆయనకి ఈయన సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఇంతసేపు మాట్లాడుకోవడం ఇదంతా జరుగుతుంది. అలాగే ప్యాకేజీ స్టార్ అన్నారు, మరి ప్యాకేజీ స్టార్ అన్నప్పుడు ఈయన అధికారంలో ఉన్నారు, ఎంత ప్యాకేజీ తీసుకున్నారు, ఎవరి ద్వారా తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అనేది వీళ్ళని నిరూపించమనండి. నిరూపించలేరు. మరి ముఖ్యంగా 3 పెళ్లిళ్ళని విమర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయనకి రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదంట, కల్లో కూడా 3 పెళ్లిళ్ళని కలవరేస్తున్నాడు అని చెప్పి బయట టాకు వినిపిస్తుంది. మరి ఈయనకు 3 పెళ్లిళ్ళు అవ్వలేదన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్కి అయిపోయినాయి అయ్యో అని చెప్పేసి బాధపడుతున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. అసలు నాకు తెలియక అడుగుతున్నానండి, మరి వీళ్ళ ఇంట్లో ఏమన్నా వీళ్ళ చెల్లినో ఎవరినైనా ఇచ్చారా? వాళ్ళు ఏమైనా వచ్చి వీళ్ళ దగ్గర ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడతారని వీళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేశారా? మరి వీళ్ళకి ఆ బాధ ఏంటి?
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ భార్యల్లో ఎవరైనా వచ్చి పవన్ కళ్యాణ్ గారి వల్ల నాకు ఇబ్బంది కలిగింది అని చెప్పి ఎవరైనా ఎక్కడైనా చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం మీరు ఏమైనా చూసారా? ఇప్పటికీ దేశాయ్ గారు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ముఖ్యమంత్రి అవ్వాలి, ఖచ్చితంగా ఆయన మంచి నాయకుడు అవుతాడని చెప్పి ఇప్పటికీ దేశాయ్ గారు మాట్లాడతారు. వాళ్ళకి లేని బాధ వీళ్ళు ఎందుకు? వాళ్ళు వేరే పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో శిరీష గారు ప్రజలు చర్చించుకుండేది పొత్తు గురించి. సో జనసేన ఒకవైపు టీడీపీతో పొత్తుంటూ మరోవైపు ఎన్డీఏలో కొనసాగుతుంది, దీని ఇంపాక్ట్ పడుతుంది. మొన్న ఈ మధ్యన మీ పార్టీ నేత ముస్లిమ్స్ సోదరులకు ఒక మీటింగ్లో మాట్లాడింది. సో ముస్లిమ్స్ అందరూ కూడా సపోర్ట్గా ఉంటానని చెప్తున్నారు. మరి ఒకవేళ బీజేపీతో వెళ్తే ముస్లిం ఓటు బ్యాంకు మీకు వచ్చే అవకాశం ఉంటుందా లేదా? బీజేపీ అనే విషయం పక్కన పెడితే అక్కడ మెయిన్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే ఇప్పుడు కాపు నేతల గురించి కూడా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి కాపు నేతలు కూడా ఇప్పుడు వ్యతిరేకంగా చేయాలని చెప్పి చాలా కుట్రలు జరుగుతున్నాయి, అది కూడా మనం చూస్తున్నాం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి చాలా మాట్లాడారు. కాపులకు కూడా నా గురించి ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళకి నా పార్టీలోకి ఆహ్వానం ఉంటుంది అని కూడా మాట్లాడారు. అలాగే బీజేపీకి ముస్లింకి వ్యతిరేకం అయితే కాదని నేను అనుకుంటున్నాను. కాకపోతే కొన్ని అయితే జరుగుతున్నాయి, అవి నేను ఒప్పుకుంటాను. కానీ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మెయిన్ పర్సన్ కాబట్టి ఆయన కులాల్ని, మతాల్ని, ప్రాంతాలని కలుపుకుంటూ పోయే వ్యక్తి. మతాలతో సంబంధం లేకుండా ఎంతో మంది ముస్లిం సోదరులకి ఆయన పదవులు ఇచ్చారు. అలాగే ఆయన పార్టీలో ఎంతో మందిని ముస్లింస్ కూడా ఆహ్వానించి వాళ్ళని పార్టీలో మంచి పదవుల్లో ఉంచారు. కాబట్టి ఖచ్చితంగా ముస్లిం సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి అయితే 100% ఉంటుందండి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ కి ఎన్నో పథకాలు ఇస్తారని చెప్పి మోసం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ముస్లింస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి అయితే అసలు లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఉన్నది జనసేన పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ ఓట్లన్నీ కూడా జనసేన మళ్ళీ పార్టీ. వస్తాం మీ దగ్గరికి. ముంతాజ్ గారు, షేక్ ముంతాజ్ గారు, తెలుగుదేశం పార్టీ ఓవైపు జనసేన మీతో ఉంటూనే టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే మరోవైపు బీజేపీతో వెళితే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉందా? ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు దీన్ని ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ ముందుగా నా నమస్కారాలు సార్. జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరి పొత్తు మాకు చాలా శ్రేయస్కరం సార్. పవన్ కళ్యాణ్ గారు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తను జైల్లో నిర్బంధించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చూసి తను చలించి నేను టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పేసి బయటకు వచ్చి చెప్పటం జరిగింది. అది చాలా శుభ పరిణామము. ఇప్పటికి కూడా టీడీపీ జనసేన పొత్తు అనేది జరుగుతుంది. బీజేపీతో పొత్తు అనేది మా అధిష్టానం చూసుకుంటుంది. ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ప్రజల్ని కాపాడాలంటే ప్రతి ఒక్క వైసీపీ వ్యతిరేక ఓటు కూడా చీలకుండా ఉండాలంటే టీడీపీ జనసేన కూటమి కలిసి పనిచేయాలి. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుంది కాబట్టి ఇంకా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి వాళ్ళు అంగీకరిస్తారా అని మీరు అంటున్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వెంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఉంటాము. ముస్లింస్ ఓట్లు అంటున్నారు, ముస్లింల ఓట్లు ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల్లో మైనార్టీల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మైనార్టీల మీద దాడులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీల మీద దాడులు కానివ్వండి, ఎస్సీల్ని చంపి దళిత ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేయటం జరిగింది. ఇలాంటి అరాచకాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం జనసేన, బీజేపీ, మా నారా చంద్రబాబు నాయుడు గారి అంగీకారం ప్రకారం కలిసి వచ్చినా కూడా కార్యకర్తలు మేమందరం కూడా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. రైట్. రామకృష్ణ గారు, ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే 175 మంది పోటీ చేసేటటువంటి పరిస్థితి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీకి ఉన్నారా? లేకపోవడం వల్లనే ఈ రోజున జనసేన టీడీపీతో పొత్తు కోసం భారతీయ జనతా పార్టీ వెంపర్లాడుతుందనేది ఒక విమర్శ, ఏమంటారు? భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రతి సీటుకి పోటీ ఉన్న పరిస్థితి ఉంది. మీరు ఏదో కొంతమంది మాట్లాడే వాటిని నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం, ఇంకోటి దాని జరుగుతూ ఉన్నాయి. పొత్తు కోసం భారతీయ జనతా పార్టీ వెంపర్లాడటం లేదు. ఇదైతే క్లారిటీగానే ఉన్నాం మేము. ఎందుకంటే మేము మాతో కలిసి వచ్చే వాళ్ళని ఎక్కడా వదిలిపెట్టాం. అలా అని పొత్తు కోసం వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ దేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక మంది కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ భారతదేశం అంతా ఒక పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం డిఫరెంట్గా ఉంది మీకు ఇక్కడ పరిస్థితి. మీరు వైఎస్ షర్మిల
కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మీరు ఎలర్ట్ అయ్యారన్నట్టుగా కనిపిస్తోంది. మీరు పొరపాటు అండి ఇది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారేమో, మేము భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీయే. మీరు చూసుంటారు, గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీయే అమరావతి దాని మీద ఇష్యూ టేకప్ చేసింది. అదేవిధంగా సోమవీర్రాజు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పూర్తిగా మేము స్ట్రీట్ మీటింగ్స్ అని పెట్టాం. అంటే ప్రతి వీధి మూల ఈ పార్టీ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్యాయం చేస్తా ఉన్నాడో వాటన్నిటి మీద కూడా మేము వీధి చివర స్ట్రీట్ మీటింగ్స్ పెట్టి మేము ఈ పార్టీ ఏది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ అరాచకాల గురించి మాట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ. ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వచ్చిన దగ్గర నుంచి మీరు చూసుంటారు ఎంత స్పీడ్ గా ఉన్నాము. మహిళలను తీసుకోవటం, మద్యం షాపులు, ఫస్ట్ టైం మద్యం షాపుల గురించి బయటకు వచ్చి మాట్లాడిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీయే. ఇవాళ అన్ని మీరు ఏ పోరాటం చూసినా రోడ్డెక్కి మాట్లాడుతుంది కూడా మీ పార్టీ నాయకుల మీదనే కేసులు పెట్టట్లేదు, మీ పార్టీ వాళ్ళని ఉదాసీనంగా చూస్తున్నారనే విమర్శ కూడా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. విమర్శలకి మేము ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ పురంధేశ్వర్ గారి గురించి విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కేసులు పెట్టే విషయంలో మీ మీద కేసులు పెట్టట్లేదు అంటే మేము ఎక్కడా కూడా ఏదైతే మేము చట్ట ప్రకారం వాళ్ళు ఎజిటేషన్ చేసినా చేయకపోయినా జనసేన టీడీపీ వాళ్ళని ఎక్కడికక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు, స్వేచ్ఛగా ఆందోళన చేయించుకుంటున్నారు. దీంట్లో ఏంటి మతలబ్బు అనేది ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంటే మొన్న 2 నెలల క్రితం కూడా నేను గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక సార్లు నన్నే హౌస్ అరెస్ట్ చేశారు. వేరే వాళ్ళ దాకా అక్కర్లేదు. మేము అనేక ధర్నాలకు పిలిపించినప్పుడు నన్నే వ్యక్తిగతంగా హౌస్ అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా మీడియాలో వచ్చినాయి. హౌస్ అరెస్టులు చేయటం లేదు అనేది ఎక్కడా లేదు. ఈ మధ్య ఉదాసీనంగా వ్యవహరిస్తుంది వైఎస్ఆర్సీపీ. ఏం లేదు. మొన్న కుమారస్వామి గారు, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారు మొన్న పంట నష్టం మీద గుంటూరులో అగ్రికల్చర్ ఆఫీస్ ముట్టడికి పెడితే రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని భయంకరంగా అడ్డుకున్నారు మా కార్యకర్తలందరూ. కాకపోతే ముందు రోజు సాయంత్రమే ఎవరు ఇళ్లలో లేకుండా అక్కడికి వెళ్ళిపోయి ఆ మారు వేషాల్లో కానివ్వండి, ఆ మూల మీద నిల్చోవటం కానీ, టీ స్టాల్ దగ్గర నిల్చోవడం, అనుకున్న సమయానికి మేము అక్కడికి రావటం, ఆ రోజు అక్కడ పోలీసులు మమ్మల్ని లాగేయటం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏం జరగట్లేదు అనేది ఏం లేదు. మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా కార్యకర్తల్ని కొట్టిన సంబంధం. కాకపోతే భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఏంటంటే, ఒక కార్యకర్త జోలికి వస్తే పార్టీ అధినాయకత్వం దగ్గర నుంచి కింద దాకా మొత్తం వెళ్ళిపోయి వాళ్ళ మీద పడతారు అనే భయం అయితే వాళ్ళల్లో ఉంది. మేము తక్కువ మందిలా కనిపించామో కానీ మేము ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఏదన్నా ఒక సమస్య తీసుకుంటే ఆ సమస్య మీద మేము పోరాడినట్టు ఎవరు పోరాడరు అనేది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు జనసేన పోరాటం చేసింది, టీడీపీ పోరాటం చేసింది, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు పోరాటం చేసినాయి అని చెప్తున్నారు. కానీ అందరినీ మాత్రం వ్యవస్థలన్నింటినీ తన చేతిలో పెట్టుకొని అందరినీ కంట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ మీరే విమర్శిస్తారు. అవును, తప్పనిసరిగా మరి ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. అది మేము పోరాటం చేస్తున్నాం, మా మీద కేసులు పెడుతూనే ఉన్నారు. అయినా మేము ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఇవాళ మీరు చూస్తే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మీద వాళ్ళు ఏ విధంగా వ్యక్తిగత దాడులు చేశారు అంటే, వ్యక్తిగతంగా అంటే ట్విట్టర్లో కానివ్వండి, ఆమె మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. అసలు ఎటువంటి మత్సలేని పురంధేశ్వరి గారి మీద కూడా వ్యక్తిగతంగా విజయసాయి రెడ్డి స్వయంగా డైరెక్ట్ గా విజయసాయి రెడ్డి మాట్లాడాడు. ఆమె రోజా గారు మాట్లాడింది, తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళు విమర్శలు చేయట్లేదు అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మేము సిస్టమ్ ప్రకారం, అంటే చట్ట ప్రకారమే మేము ఏ ధర్నా చేసినా ఏది చేసినా కూడా మేము సిస్టమ్ కి లోబడే చేస్తాము. సిస్టమ్ ని అతిక్రమించి చేయము అనేది కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం, ఈ రోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాట్లాడిన విధంగా మీరు చూడండి. నేను గత 2 నెలలుగా మీరు రాజకీయాలు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది. మిగతా రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయో ఒకసారి చూడండి. అరెస్టు, బాబు గారు అరెస్టు మీద ఒక నెల రోజులు మా పార్టీ మొత్తం దాని మీదే సరిపోయింది. అది అయిపోయిన తర్వాత అంటే ఈ అరెస్ట్ వెనుక ఉద్దేశం కూడా అదే అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. అంటే అటెన్షన్ టు డైవర్షన్ యొక్క ఇష్యూస్ ని డైవర్షన్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు ఏదైనా అవునండి.
అట్లా కాదండి, ఏదైనా ఉనండి. ఇప్పుడు వ్యక్తిగతంగా పురంధేశ్వరి గారి మీద దాడి చేసిన, ట్విట్టర్ లో వాళ్ళు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు డీవియేట్ అవ్వాల. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడా ఉద్యమాలు ఆపల. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎక్కడా ఉద్యమాలు ఆపల. వ్యక్తిగతంగా మాట్లాడిన వాటిని పట్టించుకోవాలా. అంటే మిగతా రాజకీయ పార్టీలాగా వాటి మీద వెళ్ళిపోకుండా మేము సమస్యల మీద స్టికాన్ అయి ఉన్నాం. మేము దాని మీదే మాట్లాడుతా ఉన్నాం. నేను అందుకే చెప్తా ఉన్నా, గత 2 నెలలుగా రాజకీయాలు చూస్తే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజా సమస్యల మీద మాట్లాడుతా ఉంది. మిగతా రాజకీయ పార్టీలు, నేను అంటే వాళ్ళని విమర్శించట్లేదు, రైట్, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ ఉందో ఆ ట్రాప్ లో పడిపోతున్నారు అంటున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ఇష్యూ తీసుకొని బ్రహ్మాండంగా ప్రజల్లోకి వస్తాడు. ప్రజల్లోకి స్పందన రాగానే వీళ్ళు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయన్ని పోసాని కృష్ణమురళి లాంటి వాడి చేతో, లేకపోతే ఇంకోటి చేతో ఏదో ఒకటి మాట్లాడంగానే టాపిక్ అంతా దాని మీదకి డైవర్ట్ అయిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయిపోతా ఉన్నాడు. పోసాని కృష్ణమురళి చేత మా పార్టీ నాయకత్వాన్ని కూడా తిట్టించారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు డైవర్ట్ అవ్వాల. అతన్ని విమర్శించారు అంతే. మా ఇష్యూ మాది జరుగుతూనే ఉంది. మద్యం మీద కేంద్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది. అదే విధంగా సర్పంచుల సమస్య మీద ఫస్ట్ టైం సర్పంచుల సమస్యల మీద మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసాం. ఆ రోజు జనసేన కార్యకర్తలు కూడా మాతో కలిసి పాల్గొన్నారు. జనసేన కూడా మాతో కలిసి వచ్చింది. అట్లాగే వైసీపీ సర్పంచులు కూడా వచ్చి మా శిబిరాల్లో ఆ రోజు కూర్చున్నారు. ఎందుకంటే అది ప్రజా సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి మాట్లాడటం జరిగింది. నేను ఏమంటానంటే భారతీయ జనతా పార్టీ కరెక్ట్ గా 4 సంవత్సరాలుగా, ఒక 6 నెలలు వదిలేసి 4 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పరిపాలన మీద రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అనేది మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శిరీష గారు, అంటే 175 స్థానాల్లో పోటీ చేసేటటువంటి పరిస్థితి జనసేనకి లేకపోవడం వల్లనే ఈ రోజున టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది ప్రధానమైనటువంటి విమర్శ. అంటే మీరు 175 నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా లేరా, ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నామండి. సింగిల్ గా పోటీ చేసిన 175 స్థానాల్లో మాకు అభ్యర్థులు అయితే ఉన్నారు. కొన్ని స్థానాల్లో అయితే పోటీ పడుతున్నారు. ఎందుకంటే మేము డబ్బులు పంచి ఇదవ్వాల్సిన పార్టీ కాదు. ఎందుకంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ మేము ఫాలో అవుతున్నాం. అది కూడా అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అభ్యర్థులు ఒక్కొక్క నియోజకవర్గంలో 4-5 పోటీ పడతారండి జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి. కాబట్టి 175 స్థానాల్లో అభ్యర్థులు లేరు అనే మాట వాస్తవం అండి. ఆ మాట అయితే ఎవరన్నారో వైసీపీ పార్టీకి ఇప్పుడు అభ్యర్థులు లేరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 175 కొడతామని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు. కొంతమందికి ప్లేసెస్ మార్చేస్తున్నారు. కొంతమందికి అసలు టికెటే లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మన గుడివాడ అమర్నాథ్ ఉన్నారు కదండి, ఆయనకు కూడా ఇప్పుడు అనకాపల్లి టికెట్ ని మార్చారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. పాపం ఆయన గుడ్డు పెట్టాలి, దాన్ని పొదగాలి, పిల్ల అవ్వాలి అని అన్నాడు. మరి ఏమీ అవ్వకుండానే పాపం ఆ గుడ్డు పగిలిపోయింది. అలాగే గోరంట్ల మాధవ్ గారు పాపం ఆయన ఎన్నో వీడియో షూట్లు కూడా చేసి చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం. మరి ఆయనకైతే మరి టికెట్ లేకుండానే పోయింది. మరి పార్టీ కోసం అంత కష్టపడ్డ వ్యక్తికి మరి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? చాలా మంచి వ్యక్తి గోరంట్ల మాధవ్, అది ఇది అని చెప్పి అప్పట్లో మరి చాలా పొగిడిన వాళ్ళు మరి అంత మంచి వ్యక్తికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఆ పార్టీలో నుంచి కూడా చాలా మంది జంప్ అయిపోతున్నారు. ఇంకా చాలా మంది కూడా ఇప్పుడు పార్టీలోకి, జనసేనలోకి, టీడీపీలోకి జాయినింగ్స్ అవుతారు. ఫ్యూచర్ లో వాళ్ళ పరిస్థితి ఎలా అవుతుందంటే అభ్యర్థుల కోసం వాళ్ళు వెతుక్కుంటారండి వైసీపీ వాళ్ళు. అలాంటి పరిస్థితి వైసీపీకి వస్తుంది. జనసేనకు మాత్రం ఎప్పుడు అభ్యర్థులు ఉంటారండి, దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. అట్లా అనుకుంటే మొన్నటి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత యాంటీ ఇంకంబెన్సీ ఓటు ఏదైతే ఉందో జనసేన టీడీపీకి వెళ్ళేటువంటి ఓటుని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చీల్చే అవకాశం లేకపోలేదని ఉన్నది. సో కాంక్రీట్గా యాంటీ ఇంకంబెన్సీ ఓటు జనసేన టీడీపీకే పడుతుందా? ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడైతే మనకి మా వైసీపీ తర్వాత ఉన్నది జనసేన పార్టీనే అండి. ఎందుకంటే టీడీపీ కూడా ప్రజల పక్షాన ఇప్పటి వరకు అయితే కొంచెం పోరాడింది అంతగా లేదు. జనసేన పార్టీనే పోరాడింది. ఏ ఒక్క సమస్య వచ్చినా ప్రజల తరపున నిలబడమే గానీ, పోరాటాలు చేయడమే గానీ జనసేన పార్టీనే చేసింది. బీజేపీ అంటుంది మేమే పాటుపడ్డామని రామకృష్ణ గారు చెప్తున్నారు. మిగతా వాళ్ళంతా పర్సనల్ ఇష్యూస్ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. మేము చేసింది మేము చెప్పుకోవాలి కాబట్టి మేము చెప్తున్నాం. మిత్రపక్షంలోనూ బీజేపీ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు మేము ఏమీ అనలేవు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళతోనే కలుపుకుని పోటీ చేయాలి ముగ్గురు అని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీ, టీడీపీ,
జనసేన కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇంకా భారీ మెజారిటీతో అందరూ గెలుస్తారు కాబట్టి మిత్రపక్షమైన బీజేపీ కూడా మాతో కలవాలని మేము కోరుకుంటున్నాం. ఆ ఎందుకంటే మీరు ఎన్నోసార్లు గమనించే ఉంటారు, మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎటువంటి పోరాటాలు చేయలేదు. అట్లీస్ట్ అసెంబ్లీలో ఉండి ప్రజల సమస్యల పట్ల కూడా పోరాటం చేయకుండా పాదయాత్ర అని చెప్పి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ఎలా అంటే తెలుసు కదా, మళ్ళీ నేను గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయారు. కానీ ప్రజల పక్షాన ప్రజల సమస్యల పట్ల పోరాడింది మాత్రం పవన్ సో కళ్యాణ్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, జనసేన ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనే విషయం మీద కూడా కొంతమంది కాలర్స్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వనాథం గారు విజయనగరం నుంచి మాట్లాడుతున్నారు. విశ్వనాథం గారు మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే మంచిదే సార్, ప్రజలకు మేలు జరుగుతుంది. ఓకే, 100% మేలు జరుగుతుంది సార్. ఇంతకు ముందులా మనకి ఈ డబ్బులు పంచడం మాకు పక్కన పెట్టియండి. ఇప్పుడు సోమరపోతే కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉండే టైంలోనైతే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది మాకు ఎటువంటి తల్లిదండ్రులకి ఎటువంటి సంబంధం లేకుండా ఉండేదండి. ఇప్పుడైతే మరి లాస్ట్ ఇయర్ ఏమో మీరు రిలీవ్ అయిపోతారు, మరి మాకు సంబంధం లేదు, మీరు కట్టాలని చెప్పేసి మా చేత 25,000, 30,000, 40,000 కట్టించుకుంటామండి కాలేజ్ యాజమాన్యం. ఓకే, మా ఇద్దరు పిల్లలకి మేము కట్టించుకున్నామండి. ఓకే, ఆ పిల్లలకి అమ్మఒడి అన్నది ఆ బాబుకి అమ్మఒడి కూడా పడలేదండి. ఓకే, రైట్. టీడీపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్? లేదు సార్, ఇప్పుడు ఎంత మంది వచ్చి కలిసి పోటీ చేస్తే అంత మంచిది సార్ ప్రజలకి. ఓకే, ఎందుకంటే ఈ పరిపాలన అయితే ఏం బాగాలేదు సార్. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథం గారు. రైట్, శిరీష గారు, అంటే యాంటీ ఇన్కంబెన్సీ అయితే ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు, బీజేపీ అంటుంది, టీడీపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎవరికి వస్తుంది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ జరిగింది. ఎవరు దీన్ని, ఈ వ్యాక్యూమ్ని, గాలిని ఎవరు తమ సిలిండర్లో నింపుకుంటారనేది ఇప్పుడు చర్చ. సో వాస్తవంగా ఈ పొత్తుల వల్ల కొన్ని వర్గాలు కొంతమంది దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇవన్నీ బేరీజ్ వేసుకుని కనుక ఉంటే మాకు గతం కంటే 50% పైనే ఓటు బ్యాంక్ వచ్చింది కాబట్టి దాంట్లో ఒక 5% తగ్గినా కానీ మేమే గెలుస్తాం, 35 మార్కులు వచ్చినా కానీ మేమే గెలుస్తాం అని చెప్పేసి వైసీపీ అంటుంది. శిరీష గారు, వైసీపీ వాళ్ళకి అది ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. ఖచ్చితంగా వాళ్ళకైతే బాగా గట్టి దెబ్బ తగులుద్ది అదంతా. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నారని మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే లోపల మాత్రం వణికిపోతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన మాకు ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా తిరుపతిలో ఉన్న 14 సీట్లలో ఇంతకు ముందు వైసీపీ 13 గెలిచింది, టీడీపీ 1 గెలిచింది కుప్పము. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ 14 సీట్లు కూడా జనసేన టీడీపీనే గెలవబోతున్నాయి అని ఒక సర్వే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా భయం పట్టుకుందని కూడా మాకు రిపోర్ట్ ఉంది. ఇలాగే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మా యొక్క దూకుడు ఖచ్చితంగా చూపిస్తామండి. ఎందుకంటే ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారే కానీ, పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రతో కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటనలు చేస్తా ఉన్నారు. ఇద్దరు దూసుకెళ్లిపోతా ఉన్నారు, ప్రజల్లోకి చక్కగా వెళ్తున్నారు. కానీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక కమిడియన్ లాగా ప్రతిసారి ఒక మీటింగ్ పెట్టడం, ఏదో ట్రోలింగ్స్ కి స్టఫ్ ఇవ్వడం, వెళ్ళిపోవడం తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. రీసెంట్ గా మనం ఈ మధ్య చూస్తే కూడా ఒక పాపకు పేరు పెట్టమంటే దేవుడు అని పెడతానన్నాడు. మొన్నేమో ఒక పాపకు పేరు పెట్టమంటే రాజశేఖర్ రెడ్డి అని పెడతా అన్నాడు. ఇలా ఉంటది అనమాట. ఆయన పేపర్ ముక్క లేదు కదా, పాపం పేరు పెట్టమన్నప్పుడు పేపర్ చూడకుండా కనీసం పేరు కూడా పెట్టలేని ఒక దరిద్రపు ముఖ్యమంత్రి అండి ఆయన. 0 నాలెడ్జ్ పర్సన్ అని చెప్పి అక్కడే అర్థమైపోతా ఉంది. అటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవడం అవసరమా? ఈ 3 రాజధానులు ఏంటి, ఇదేంటి, ఈ తలనొప్పి ఏంటి, ఈ వ్యవహారం ఇదంతా మనకు వద్దు. ఒక సింగిల్ రాజధాని, ఆ రాజధాని నుంచి పరిపాలన జరగాలి, రాజధాని నుంచి మనకు అభివృద్ధి స్టార్ట్ కావాలి అనే ఉద్దేశంతో అమరావతి రాజధానిగా మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం, ప్రజల్లో సక్సెస్ అవుతామండి. ఓట్లయితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, ఇదైతే తథ్యం అండి. రైట్, మరో కాలర్ ఉన్నారు, సుబ్బారావు గారు. సుబ్బారావు గారు గుడివాడ నుంచి. చెప్పండి సుబ్బారావు గారు, మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి. నమస్తే. బీజేపీ వారికి సౌండ్ మేము మొత్తం గెలుతాము, మేము జనసేన అంటే అసలు ఎలా ఏ బేసిక్స్ మీద గెలుతారో మాకు అర్థం కావట్లేదు. ఏమంటారు? ఇప్పుడు జనసేన మేము పోటీ చేస్తే జగన్ గారిని ఓడిస్తాం అంటున్నారు కదా. ఎస్, ఎలా పర్సెంటేజ్ లేదు కదా, వాళ్ళకి ఓటు పర్సెంటేజ్ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎవరు లేరు. 11% పెరిగామని జనసేన చెప్తుంది, 37% పెరిగామని చెప్పేసి
టీడీపీ చెప్తోంది. మొత్తం కలిపితే బీజేపీ గురించి సార్ నేను మాట్లాడేది బీజేపీ గురించి. బీజేపీ టీడీపీ వదిలేసేయండి. బీజేపీకి నోటా కదా, అక్కడ ఏం ఓట్లు లేవు కదా లాస్ట్ టైం 2019లో. ఇప్పుడు అలా ఎలా చెప్తున్నారు ఈ రాజకీయ బీజేపీ నాయకులు, నాకు అర్థం కావట్లేదు. రైట్ రామకృష్ణ గారు మీరు సమాధానం చెప్పాలి. 37% ఏమంటున్నారు? ఆయన వాయిస్ నాకు వినిపించలేదు. ఓకే, ఏమంటున్నారు ఆయన? ఆయన సుబ్బారావు గారు గుడివాడ నుంచి ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంకే లేదు, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. సో వాళ్ళు ఇప్పుడు ఎలా ఓడిస్తాము, వైఎస్ఆర్సీపీని ఏ విధంగా ఓడిస్తామని అనుకుంటున్నారు అనేది కొంచెం అడుగుతున్నారు. అంటే అర్థం కాల నాకు. అంటే పోయినసారి ఉన్న ఓటు బ్యాంకే ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉంటది. అయితే ఇప్పుడు కూడా తెలుగుదేశం గెలవదు కదా, జనసేన గెలవదు కదా, వైసీపీ మళ్ళీ గెలుస్తుందని మీ భావన? ప్రజల్లో మార్పు రాదంటారా? ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాల. సుబ్బారావు గారు వినిపించలే, ఆయన వాయిస్ వినిపించలే. సుబ్బారావు గారు మీ ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి, మ్యూట్లో పెట్టండి టీవీని. రాజుగారు అబ్బాయితో ఆడుకున్నా తప్పే, ఆడుకుపోయినా తప్పే అన్నట్టుంది బీజేపీ. ఆయన వాయిస్ వినిపించలేదండి అసలు. ఒక్క నిమిషం సుబ్బారావు గారు ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. బీజేపీ ఏమంటారు? మీ ఫోన్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది సుబ్బారావు గారు. రైట్ రామకృష్ణ గారు కాలర్ అడిగిందే అంటే భారతీయ జనతా పార్టీ గతంలో ఓటు బ్యాంక్ లేదు, ఈసారి వైసీపీని ఓడించాలి అంటే ఖచ్చితంగా మీకు కూడా వైసీపీకి కంటే ఒక ఓటు ఎక్కువే ఉండాలి, ఆ పరిస్థితి ఉందా? ఏమండి, ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక నీతివంతమైన పరిపాలన కావాలి అనుకుంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు. దానికి పోయినసారి ఉన్న ఓట్లకి ఈ ఓట్లకి ఎటువంటి సంబంధం లేదు. మేము త్రిపురలో కానివ్వండి, మిగతా ఎన్ని రాష్ట్రాల్లో అసలు మేము లేము అనుకున్న చోట ఈ రోజున మేము అధికారంలో ఉన్నాం. వాటన్నిటికీ గతంలో లేదు కదా అని ఈసారి పోటీ చేయకపోతే ఎప్పుడైనా అధికారంలోకి రాగలిగే వాళ్ళం? మేము 2 సీట్ల నుంచి 303 సీట్లకు వచ్చిన వాళ్ళం. మరి 2 సీట్లే కదా భారతీయ జనతా పార్టీకి ఉంది దేశంలో. భారతీయ జనతా పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చింది? అసలు పూలిష్ క్వశ్చన్ ఇది నన్ను అడిగితే. అసలు ఆ క్వశ్చన్ అడగడానికి అర్థమే లేదు. అంటే ఒక్క సీటు కూడా లేదు కదా పార్టీ ఈ రోజున మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా అందరు చెప్పారు కదా ఓడిపోతుంది, భారతీయ జనతా పార్టీ రాదు, భారతీయ జనతా పార్టీ లేదు. రామకృష్ణ గారు ఇక్కడ తెలంగాణలో 1 సీటు మాది, ఈ రోజు 8 సీట్లు మేము. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఏమడుగుతున్నారంటే భారతీయ జనతా పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి, ఈసారి ఎక్కువ ఓట్లు వస్తాయి, 1-2 సీట్లు వస్తాయని అనుకుంటున్నారు తప్ప మీరు వైనాట్ 175 లాగా అధికారాన్ని చేపడతారని అనుకోవట్లేదు. రెండోది గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తారు అనేటువంటి భావన ఉన్నది అని అంటున్నారు తప్ప మీకు ఓట్ శాంక్ పెరగలేదని కాదు. మీరు చెప్పినటువంటి త్రిపురలో కానీ, మీరు చెప్పిన మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ 2 సీట్ల నుంచి 350 సీట్లకు వచ్చిన ప్రస్థానం వేరు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ అట్లా అనుకుంటే తెలంగాణలో 4 సీట్లు గెలిచింది అంతకుముందు, మరి ఇప్పుడు 1 సీటే లాస్ట్ టైం 1 సీటే గెలిచింది, మొన్న 8 సీట్లు గెలిచింది. పార్లమెంట్ కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి ఈసారి అసెంబ్లీలో. 8 సీట్లు గెలిచినా కానీ ఓట్ షేర్ అంటే నోటా కంటే తక్కువ కదా, ఎట్లా వస్తాయి అనేది కరెక్ట్ కాదు అంటున్నాను. 100% ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా పెరుగుతామంటారు, సీట్ల సంఖ్య ఓట్ల సంఖ్య పెరుగుతుంది అంటారు. సార్ మీ వాయిస్ వినిపించలేదు. రైట్, ఓట్ల సంఖ్య సీట్ల సంఖ్య పెరుగుతుంది అంటారు, బోనీ చేస్తామంటారు. 100% మేము అధికారంలో డిసైడ్ చేసే పరిస్థితిలోనే మేము ఉంటాం. కింగ్ మేకర్ అవుతారు. రైట్, మరో కాలర్ ఉన్నారు తిరుపతి నుంచి అనిల్ రెడ్డి గారు. అనిల్ రెడ్డి గారు చెప్పండి, మీరేమంటారు? బీజేపీకి ఏమాత్రం స్కోపే లేదండి. హలో, చెప్పండి అనిల్ రెడ్డి గారు. బీజేపీకి టీడీపీతో కలిసిన వైసీపీతో కలిసిన ఏమాత్రం స్కోపే లేదు. ప్రత్యేక హోదా ఇవ్వన్నాడే బీజేపీ ఏపీలో చనిపోయినాడు. రైట్, ఎప్పుడైతే బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ రోజే బీజేపీకి ఏమైనా ఛాన్స్. రైట్ అనిల్ రెడ్డి గారు అడిగినకి వచ్చినాయి. నేను రామకృష్ణ గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. రామకృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ 1 ప్రత్యేక హోదా, 2 విశాఖ ఉక్కు కర్మాగారం, ఈ 2 విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అనేది ఒక విమర్శ. ఏమంటారు దీని మీద? ఏమండి, మీరు
రాజకీయాలు ఫాలో అవుతా ఉండుంటారేమోనని అడుగుతా ఉన్నా అనిల్ రెడ్డి గారిని. ఎస్ ప్రత్యేక హోదా తర్వాత లేదు స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నాము అని చెప్పి దానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు, ఇంతకంటే ఏ ప్రభుత్వము ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు, దీనికి మేము ప్రత్యేకంగా మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రత్యేక హోదా అనేది నిజంగా అవసరము అయ్యుంటే ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయింది, ఏ రోజైనా దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడుతుందా? ఎందుకంటే నిజమేంటో ఆ రోజు ఎలక్షన్ కోసం మాట్లాడిన మాటలు వేరు, నిజమేంటో రాజకీయ పార్టీలు ఎలక్షన్ తర్వాత తెలుసుకుంటాయి. కాబట్టే ఈ రోజు ఎవరు కూడా దాని గురించి మాట్లాడటలా. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది. రైట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజున దాంతో హ్యాపీగా ఉన్నారంటారు. ఏదైతే మాట్లాడారో యూనివర్సిటీలు ఇస్తానని దానికి 4 రెట్లు యూనివర్సిటీలు ఇచ్చారు. ఇవాళ రోడ్లు కానివ్వండి, ఏవేవైతే ఆ రోజు ప్యాకేజీలో ఇస్తా ఉన్నారో దానికంటే ఎక్కువ ఈ రోజు ఈ రాష్ట్రానికి ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా మీరు ఒక్కసారి వికసిత సంకల్ప యాత్ర అని చెప్పి వికసిత భారత్ సంకల్ప యాత్ర అని ఇవాళ గ్రామాన కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక వ్యాన్ వచ్చి ఆ గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టి దానికి ఎంత చేశాము అనేది మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఈ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉందా, ఈ రాష్ట్రానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఇంత చేసిందా అని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. నిజంగా ఇవన్నీ గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి వీళ్ళు చేశామని చెప్పారు తప్పితే మాకు ఎవరికి తెలీదు అని. ఇవాళ జల్ జీవన్ మిషన్ అనుకోండి, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తా ఉన్నాం, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఇవాళ సిలిండర్ ఇస్తా ఉన్నారు ఫ్రీగా. ఈ రాష్ట్రానికి చేయాల్సింది ఎంత ఉంది అనే దానికంటే కూడా ఎక్కువ, అంటే కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 60 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది దానికంటే కూడా ఎక్కువగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు తీసుకొని చేస్తా ఉంది. ఇంకా ప్రత్యేక హోదా అనే మాట ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఉంటే రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడటల్లా, వాళ్ళకి తెలీదా? రైట్. మరో కాలరు శారదా గారు తిరుపతి నుంచి ఉన్నారు. శారదా గారు చెప్పండి, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే. అదే అండి, బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లోకి రాకముందు వాళ్ళు మేము పదవిలోకి వచ్చామంటే మీకు పెట్రోల్ ధరలని తగ్గిస్తామన్నారు. కానీ రోజు రోజుకి పెట్రోల్ ధరలు ఎక్కువైపోతున్నాయి, సామాన్యులకి కష్టమైపోతుంది. వాళ్ళు 1000 రూపాయలు రోజుకి సంపాదించినా కానీ ఏం మిగల పెట్టుకోవటం లేదండి. మళ్ళీ అన్నిటికీ జిఎస్టీ వేసేసారు. జిఎస్టీ వేయక ముందు ఏమన్నారు, మేము జిఎస్టీ వేస్తే అంతా మీకు వేరే వాటిల్లో తగ్గిస్తాము అని చెప్పారు. ఇప్పుడు మిగిలిన ట్యాక్సులు యాక్టివ్ గా కడుతున్నాము, జిఎస్టీలు కడుతున్నాము, ప్రతి చిన్నదానికి జిఎస్టీ పడిపోతుంది. అది సామాన్యులకు బద్దనే కదండి. రైట్ రైట్. మీరేమంటారు? జనసేన టీడీపీ పొత్తుని మీరేమంటారు? జనసేన టీడీపీతో ఉండాలా, బీజేపీతో ఉండాలా? అట్లా కాదండి, బీజేపీ గవర్నమెంట్ ఇవన్నీ చేస్తే కదా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ముందు మీరు ఏం చెప్పారో అది చెయ్యాలి కదా పదవిలోకి వచ్చిన తర్వాత. రైట్. శారదా గారు, మీ డిబేట్ ఆన్ జనసేన టీడీపీ పొత్తు మీద, జనసేన టీడీపీ కలిసి ఉండాలా, బీజేపీ కూడా కలిస్తే బాగుంటుంది అంటారు వారితో? రైట్, కట్ చేసినట్టున్నా తను. రైట్. రామకృష్ణ గారు, ఇందాక దాంట్లో ఇంకోటి మిస్ అయింది. విశాఖ ఉక్కు మీద ఎందుకు మీరు బ్యాక్ స్టెప్ వేసుకున్నారు, ఎందుకు దాన్ని పరిష్కరించలేకపోయారు అనేది ఇప్పుడు ప్రశ్న. మీరు విశాఖ ఉక్కు మీద కలంకషంగా పని చేస్తే, దాని గురించి ఆలోచన చేస్తే, దాన్ని డెవలప్ చేసే విధానంలోనే భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉంది. దాని గురించి ఇంకొక డిబేట్ పెడితే దాని గురించి చాలాసేపు మాట్లాడాల్సి ఉంది, ఇందులో సరిపోదు. అది తప్పనిసరిగా దాని డెవలప్మెంట్ కోసమే మా నాయకత్వం కూడా దాని మీద మాట్లాడుతూ ఉంది. ప్రత్యేకంగా అక్కడ ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మా నాయకత్వం ఉక్కు మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి చాలా మంది రిప్రజెంటేటివ్స్ ఆయన వచ్చి కలవటం జరిగింది. వాళ్ళందరికీ సింగిల్ విండోలో, అంటే అక్కడే ఆ నిమిషంలోనే వాళ్ళు సమస్యని సాల్వ్ చేశారు. ఇదంతా చాలా పెద్ద విషయం. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి?
తప్పనిసరిగా ఈ రోజు ఎక్కడుందండి విశాఖ ఉక్కు? దాని మీద ఏదైనా ఉందా? యాజిటేషన్ జరుగుతుందా? agitation కొన్ని పార్టీలు వాళ్ళ జరుగుతుంది. ఉనికిని కాపాడుకోవటం కోసం, కార్మికుల్లో వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం చేసే ప్రయత్నమే కానీ వాళ్ళు దాని మీద ఎంత ప్రజల్లో యాజిటేషన్ ఉందా? రోజు బతిలాడి జనాలను ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? మీరు చూడండి, ఇవన్నీ నేను చెప్తాం కాదు. కొన్ని రాజకీయ పార్టీలు వాటి ఉనికిని, వాటి అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ నిజంగా ప్రజల్లో ఆ యాజిటేషన్ ఉందంటారా? రైట్, లేదని మీరు అంటారు. సో శిరీష గారు, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు ఒకవేళ మీరు కనుక బీజేపీతో వెళితే ఈ ప్రత్యేక హోదా కానీ, విశాఖ ఉక్కు విషయంలో కానీ, ముస్లింల ఓటు బ్యాంకు కానీ, ఇవన్నీ కూడా మీకు నేను అడ్డం వస్తున్నానని ఏమనుకోకండి. ఈ ముస్లింల ఓటు బ్యాంక్ అనే మాట నేను ఒప్పుకోను. మీరు ముస్లింలకి బీజేపీ ఎక్కడా వ్యతిరేకంగా పనిచేయాల. మీరు గత 10 సంవత్సరాల్లో ఏ ముస్లిం అయినా బీజేపీ ప్రభుత్వం వల్ల బాధింపబడ్డా? ఈరోజు ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లింలు మహిళలు మాకు ఓటేస్తా ఉన్నారు. మాకు వాళ్ళు ఓటేయకుండా మేము మధ్యప్రదేశ్లో పవర్లోకి రాము, ఉత్తరప్రదేశ్లో పవర్లోకి రాము. అత్యధిక మనకంటే చాలా ఎక్కువ శాతం అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ గానే ఉన్నారు. ఇవాళ ముస్లిం మహిళలు, ప్రత్యేకంగా ముస్లిం మహిళలు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తా ఉన్నారు. మేము ఎక్కడా కూడా ఈ కార్యక్రమం ద్వారా వీళ్ళని ఇబ్బంది పెట్టాము అనేది ఎక్కడన్నా ఉందా? దేశహితం కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అలాగే వాటిని కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు యోగి గారు గెలిచిన గోరఖ్పూర్ అయితే అత్యధిక పాపులేషన్ ముస్లింసే. మరి ఉత్తరప్రదేశ్ లో ఆయన్ని గెలిపించుకున్నారు. ముస్లింస్ మాకు వ్యతిరేకం అనేది ఎక్కడా లేదండి. ఇది ఊరక రాజకీయ పార్టీలు చేసే అద్భుత కల్పనే తప్పితే దేశవ్యాప్తంగా ఈ రోజు ముస్లింస్ మాతోనే ఉన్నారు, మాకు ఓటేస్తున్నారు. మేము అనేక నియోజకవర్గాల్లో అత్యధిక పాపులేషన్ ముస్లింస్ ఉన్న చోట కూడా మేము గెలిచాం. అలా అయితే మాకు ఎక్కడైనా ఓడిపోవాలి కదా మేము. కానీ ఉత్తరప్రదేశ్ లో అనేక చోట్ల, మధ్యప్రదేశ్ లో అనేక చోట్ల మేము గెలుస్తా ఉన్నాం. ఇది ఊరక రాజకీయ పార్టీలు చేసే అభూత కల్పనే తప్పితే మాకు వాళ్ళు ఏమీ దూరంగా లేరు, వాళ్ళు మాతోనే ఉన్నారు. ప్రత్యేకంగా ముస్లిం మహిళలు అయితే మాకే ఓటేస్తా ఉన్నారు. ఇది మీరు గణాంకాలు గనక చూసుకుంటే, అది నియోజకవర్గాల వారీగా వాళ్ళ ఓటు బ్యాంకు గనక గణాంకాలు తీసుకుంటే, వాళ్ళ పాపులేషన్ అక్కడ అత్యధికంగా ఉన్న బూతుల్లో గనక లిస్టులు తెప్పించుకొని చూస్తే వారి ఓట్లన్నీ మాకే ఉన్నాయి. మీరు ఒకసారి అవి కూడా చెక్ చేయండి అని చెప్పి కోరుతా ఉన్నా. కాబట్టి వాళ్ళు మాకు వ్యతిరేకంగా లేరు. ఇది ఊరక అభూత కల్పనే అనేది. రైట్. మరో కాలర్ ఉన్న రామకోటేశ్వరరావు గారు గుంటూరు నుంచి. రామకోటేశ్వరరావు గారు చెప్పండి, మీరేమంటారు? సార్, బీజేపీకి ఓటేయటం మంచిదే కానీ చిరు వ్యాపారులు బలైపోయారు సార్. ఏ రకంగా? ఈ మామూలుగా ఈ జిఎస్టీ వచ్చినాక చిరు వ్యాపారుల గురించి పడుతున్న వాడే లేదు సార్. అంటే ఏమైంది, ఏ రకంగా అంటున్నారు? చిరు వ్యాపారులకి ఆదాయం తగ్గిపోయింది సార్. ప్రభుత్వ పరంగా మాకు ఎలాంటి ఏమీ జరగట్లేదు సార్. సోదరా, మీరు ముద్రా లోను చిరు వ్యాపారుల కోసం పెట్టిందే, విశ్వకర్మ యోజన చిరు వ్యాపారుల కోసం పెట్టిందే. వీళ్ళందరూ కూడా మీరు తక్కువ వడ్డీతో బయట వడ్డీలకి తెచ్చుకోకుండా డైరెక్ట్ గా లోన్ తీసుకొని మీరందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన పథకాలే ఇవన్నీ. మీ ఇలాంటి చిరు వ్యాపారుల కోసం కనీసం 5 పథకాలు ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించుకోవాలా దయచేసి. రైట్. మల్లికార్జున్ గారు నంద్యాల నుంచి ఉన్నారు. మల్లికార్జున్ గారు, మీరేమంటారు? సార్ నమస్తే సార్. నమస్తే. గోపరాజు సార్ గారికి, వేదిక మీద ఉన్న వ్యక్తులకు నమస్కారాలు. భారతదేశ రాజకీయ వ్యవస్థ మల్టీ పార్టీ సిస్టమ్. ఇక్కడ ఎలక్షన్ స్టంట్ ఏంటంటే సార్, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఒక 6 months ఇటీవల మనం పరిశీలించినట్లయితే 6 నెలల ముందు పొలిటికల్ స్టంట్ అనేది ప్రారంభమవుతుంది. అది కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రజల పైన, సమాజం పైన, ప్రాంతీయ పార్టీలకు, రాజకీయ పార్టీలకు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ఇది తప్పదు. ఇంకొకటి సార్, ఇక్కడ సిద్ధాంత సారూప్యం గల పార్టీలు ఏ పార్టీలతోనైనా సరే కుదుర్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కూడా గమనించుంటారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తుంది. అదే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనను దాన్ని చేస్తుంది. ఇంకొకటి అక్కడ స్క్రోలింగ్ లో చూపిస్తున్నాడు, కార్యకర్త అభిప్రాయం మేరకు మేము సపోర్ట్ చేస్తాం. అది
అది అది అది సరైన వాక్యం కాదు సార్. లీడర్స్ ఏదైతే నిర్ణయిస్తారో దాని ప్రకారమే జరుగుతుంది, అది జరుగుతుంది. అంతేకాకుండా ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆ గవర్నమెంట్ చేసేటువంటి అటు సెంట్రల్ లో కానీ ఇటు స్టేట్ ఆల్ ఇండియాలో వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా ఈరోజు పరిశీలిస్తారు. పరిశీలించి తర్వాత ప్రభుత్వాలు బాగా ట్రాన్స్పరెన్సీగా ఉండింది అనుకోండి, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసి తిరిగి గవర్నమెంట్ వస్తుంది. ప్రభుత్వాలు ఏ గవర్నమెంట్ అయినా సరే సెంట్రల్ కానీ స్టేట్ లో కానీ దానికి వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకత అనేది స్టేట్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత మనం ఏపీకి ఇప్పుడు స్టేట్ వైడ్ కూడా మనం భారతదేశం వైడ్ కూడా తీసుకుంటే నరేంద్ర మోడీ వరల్డ్ వైడ్ కూడా ఎక్సలెంట్ లీడర్. అనేక ఉజ్వల పథకం కానీ ఇంకొకటి కానీ ఇవన్నీ చేస్తారు. గవర్నమెంట్ అందరికీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ నచ్చేట్టుగా చేయలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఉంది, అప్పుడు వెంకయ్య నాయుడు ఆయన ఒక సమ్ మినిస్టర్ ఆ చీకటి పార్లమెంట్ లో ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ఇస్తామని చెప్తారు. సరే, తర్వాత పరిస్థితుల వల్ల మారుతా ఉంటారు. తర్వాత ఏం చేశారు, ఈ ప్రత్యేక హోదా అనేది ఇది ఈశాన్య రాష్ట్రాలు కూడా కోరతాయని చెప్పి పార్లమెంట్ లో తేల్చి చెప్పడం జరిగింది అనమాట. తర్వాత మనం ఇక్కడ విశాఖ ఉక్కు దానిపైన ప్రతి రైట్ మల్లికార్జున్ గారు అనేక అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నారు. రెండవది శిరీష గారు, అంటే రేపు మీరు ఎటు వెళ్ళినా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే జనసైనికులు ఉంటారని స్పష్టంగా చెప్తున్నారు. ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే దాని మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. నిజంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఏవైనా సరే ఇప్పుడు ఒక కులాన్ని బేస్ చేసుకునో లేకపోతే ఒక మతాన్ని బేస్ చేసుకునో చేస్తే కుదరదండి. అన్ని కులాల్ని మతాల్ని కలుపుకుంటూ పోవాలి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నా కూడా అదే. ఎలాగో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎన్నికలకు ముందు హామీల వర్షం కురిపించారండి. మీకు అది చేస్తాను, మీకు ఇది చేస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేస్తానని, ఇలాగ పింఛన్ 3000 చేస్తానని విపరీతంగా హామీలు అయితే ఇచ్చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఏ హామీలు కూడా పూర్తిగా ఆయన అమలు పరచలేదు. అన్ని అరకొరగా కండిషన్లతోటి పెట్టిన ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూసాం. మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యం అమ్ముకుంటున్నాడు. పింఛన్ 3000 చేస్తానని చెప్పి అధికారంలోంచి దిగిపోయే ముందు 3000 రూపాయలు చేశాడు. మరి ఇటువంటి ముఖ్యం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీతో పొత్తు ఉండాలా లేదా అనేది తీసుకునే నిర్ణయం బట్టి జనసేన టీడీపీ పొత్తు మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం అయితే లేకపోలేదు. మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చూస్తే కానీ దాని ఇంపాక్టు రాష్ట్రం మీద పడే అవకాశం లేదు. వైపు కాంగ్రెస్ పార్టీ మాజీలందరినీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకొని తను కూడా మరింత ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం తను చేస్తుంది. వైపు టీడీపీ మీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తుంది. టీడీపీ మీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని వర్గాల ఓట్లు తమకు దూరం అవుతాయని చెప్పేసి ఆ పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో జనసేన ఒక కీ రోల్గా ఉండే అవకాశం లేకపోలేదు. మరి జనసేన బీజేపీతో ఉంటుందా టీడీపీతో ఉంటుందా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ మీరు ఎటువైపు మొగ్గు చూపుతారనేది కూడా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ ముంతాజ్ గారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం, జనసేన తీసుకునేటువంటి నిర్ణయం మీద రేపటి ఎన్నికల భవితవ్యం తేలే అవకాశం లేకపోలేదు. భారతీయ జనతా పార్టీ కనుక టీడీపీ జనసేనతో కలిసిపోవాలనుకుంటే మాత్రం టీడీపీ అబ్జెక్షన్ చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ జనసేన బీజేపీని కలుపుకొని పోదామంటే మాత్రం టీడీపీకి కొన్ని వర్గాల ఓట్లు దూరమయ్యే అవకాశం లేదు. సో వైఎస్ఆర్సీపీ నిన్నటి వరకు కూడాను జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోకుండా ఉండాలని ఏ రకమైన ప్రయత్నం చేసిందో అది కాలేదు. కానీ బీజేపీ టీడీపీ జనసేన కలిసి పొత్తు పెట్టుకోవాలని మాత్రం వైఎస్ఆర్సీపీ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. ఒకవేళ వైఎస్ షర్మిల కనుక ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కొంత పెరిగితే అది వైఎస్ఆర్సీపీకి నష్టం. కానీ ఇటువైపున బీజేపీ కనుక పొత్తు పెట్టుకుంటే కొన్ని వర్గాల ఓట్లు చీలే అవకాశం లేకపోలేదు. సో చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు. మరి రోజు రోజుకి ఏమవుతుందో ఏంటో అనేది చూడాలి. ఈ పొత్తుల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ప్రజలు ఏ రకంగా వీటిని రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.